ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుని వచ్చిన భాగం నుంచి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. చాలండి. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సత్యవంతుడా, సర్వాధికారివైన దేవా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మధ్యాహ్న కాల సమయం మందు నీ సన్నిధిలో చేరి నీ మాటలు ధ్యానించుకోవడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని కీర్తించడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని నాయన ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి మీ సన్నిధిలో చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడైన పేతురు ఈ పత్రికలు రాసినటువంటి మాటను మనం గమనిస్తే దేవుడు హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు హెచ్చిస్తాడంట? ఇక్కడ 3 అంశాలు మనం చూడొచ్చు. ఒకటి, తగిన కాలమందు అంటే సమయంలో. రెండోది, హెచ్చిస్తాడు. మూడోది, దీన మనస్సు. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దేవుని చేత అయితే మళ్ళీ నేను అడుగుతాను, వచ్చేవారు ఈ వాక్యం చెప్తాను. ఒకటి, సమయము. 2, హెచ్చించుట. 3, దీన మనస్సు. సహజంగా ప్రతి వారు కూడా దేవుడు హెచ్చించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి, దేవుడు బలపరచాలని ఆశపడుతూ ఉంటారు. మంచిదే. అయితే దేవుడు తన కార్యం చేయడానికి ఒక సమయం ఉంది. ఆయనకి ఒక సమయం ఉంది. ఎప్పుడన్నా ఆయన సమయం వేరు, మన సమయం వేరు. మనమేమో ప్రస్తుతాన్ని చూస్తాం, ఆయన భవిష్యత్తుని చూస్తాడు. మనం జరిగిపోయిన వాటినే చూడగలం, ఇప్పుడున్న వాటినే చూడగలం, కానీ తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. కనుక కాలాలు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అందుకని యేసు ప్రభు శిష్యులు అడిగారు. ఏమన్నారు గారంటే, ప్రభువా, ఇజ్రాయేలుకి రాజ్యమును అనుగ్రహిస్తానన్నావు కదా, రాజ్యమును అనుగ్రహించవా అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, కాలములు, సమయములు నా స్వాధీనం లేవు, తండ్రి స్వాధీనములో ఉన్నవి అంటాడు ఆయన. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే, దేవుడి సమయం కొరకు కనిపెట్టాలి. మన సమయం వేరు, దేవుని సమయము వేరు. ఇప్పుడు ఒక విత్తనాన్ని విత్తినప్పుడు ఆ పంటను కోయడానికి, ఆ పంటను కూర్చుకోవడానికి కొంత సమయం ఉంటుంది. ఉండదా? విత్తనట్టే ఫలిస్తుందా? ఐదు. ఏదైనా ఒకటి నిర్మించామంటే అది వెంటనే అవ్వదు, దానికి కొంత సమయం పడుతుంది. అంతెందుకండి, ఒక గర్భంతో ఉన్నటువంటి మరి ఒక
గర్భం ధరించిన స్త్రీ కూడా ఎప్పుడు కంటదో మనకు తెలియదు. పర్టికులర్గా పలానా రోజు పలానా గంట కంటదని చెప్పగలరు ఎవరన్నా? డాక్టర్లు కూడా ఎవరైనా చెప్పలేరు. ఎందుకంటే అందుకని అంటాడు ఆయన రాకడ గురించి కూడా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగు వచ్చినట్లుగా అకస్మాత్తుగా వస్తుంది అంటాడు ఆయన రాకడ గురించి. అంటే సమయాలు కాలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇక్కడ దేవుడు అంటాడు కదా, మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. ఎప్పుడు హెచ్చిస్తాడండి అంటే ఆయనకు ఒక సమయం ఉంది. హల్లెలూయా. ఆయనకు ఒక కాలం ఉంది. ఏమండి, ఆయన నిన్ను హెచ్చించాలి, ఆయన నిన్ను గణపరచాలంటే ఆయన నీ జీవితంలో కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. కొంత అనుభవ జ్ఞానాన్ని నీకు దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడుది నాకు ఒక 100 రూపాయలు కావాలంటే ఇస్తావా? ఒక 5 రూపాయలు ఇస్తాం, అంతేగాని 100 రూపాయలు ఇస్తావా? ఇవ్వం. ఎందుకంటే దాని విలువ ఆమెకి తెలియదు. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి వయసు కూడా ఆమెది కాదు. ఏమంటే ఒకవేళ ఇదిగో ఇలాంటి ఇతను ఇలాంటి ఏం చేస్తాడంటే ఒక 500కి 5 తీసుకెళ్ళి కొట్టుకాడ మార్చుకున్నాడు అనుకోండి, కొనుక్కున్నాడు అనుకోండి, ఆ కొట్టుడు ఏం చేద్దాం, ఇది ఎవరు అసలు ఈ పిల్లోడు 500 తెచ్చాడు, వీళ్ళ అమ్మ నాన్న ఎవరు, వీడి ఇంట్లో తెలియకుండా తెచ్చాడని చెప్పి అన్నీ కంప్లైంట్ చేస్తాడు. ఎందుకని? ఆడ కెపాసిటీ కాదు. ఆడికి వయసుకి మించినటువంటి మరి డబ్బులు ఆడి చేతిలో ఉన్న వెంటనే అనుమానం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దేవుడు కూడా ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో, ఏ వయసులో ఇవ్వాలో, ఏ సమయం ఇవ్వాలో, ఏ గడియలు ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే కాలాలు సమయాలు ఆయన స్వాధీనం ఉన్నాయి కనుక మనం కనిపెట్టాలి. ఎవరి కోసం? దేవుడు కార్యాల కోసం కనిపెట్టాలి, దేవుడు ఉద్దేశాల కోసం కనిపెట్టాలి. ఏమంటే మనం కనిపెట్టాలి. మనం జాగ్రత్త గమనిస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి దారిద్రతలో ఉన్నా, ఎలాంటి పేదరికంలో ఉన్నా, ఒకానొక స్థితిలో నీ పేదరికాన్ని పోగొట్టేవాడు, నీ దరిద్రతను పోగొట్టేవాడు, నీ అవమానాన్ని పోగొట్టేవాడు, నీకు ఒక స్థితిని కలుగజేసేవాడు దేవుడు. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 3వ వచనం. ఈసారి అందరూ 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూసి ఇలాగూ చెప్పిరి, హెబ్రీలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనల్లకుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు నా జనులను పోనీయనొల్ల ఎడల ఇదిగో రప్పించగను. చాలండి, చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఫరో ఎవరు? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. అయితే ఈ ఐగుప్తు దేశంలోనికి ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, ఎంతో కృంగిపోతా ఉన్నారు, స్వేచ్ఛ లేని వారు ఉన్నారు, అణపబడిన ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు వారి మూలుగులు చూసి విని ఏమంటే ఫరోతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రజలను విడిపించు, నా ప్రజలను ఆరాధించడానికి వారిని పోని అన్నాడు దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే అహరోనుల ద్వారా. హల్లెలూయా. అసలు ఐగుప్తు దేశం పంపించింది ఎవరు? దేవుడే. దేవుడే పంపించాడు అక్కడికి, ఐగుప్తు దేశంలోకి. ఆ దేవుడే తన ప్రజల మూలుగులు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవుడే ఆ బంధకాల నుండి, ఆ వెట్టి చాకరి నుండి, ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి, వాళ్ళు హెచ్చించడానికి నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. నేనేమంటాను, నీ జీవితంలో ఏది ఎదురైనా, అది శ్రమైనా, శోధనైనా, కష్టమైనా, దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. హల్లెలూయా. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు అంగీకరించకుండా, దేవుడు అప్పగించకుండా మన జీవితంలో ఏది జరగదు. దానివల్ల మనకి ఏమి నేర్పించాలనుకున్నాడు దేవుడు, అది నేర్పిస్తాడు. అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రజలకు ఏమి నేర్పాలనుకున్నాడు అంటే, ఆయన
దేవునికి దాసులుగా ఉంటే ఏ రీతిగా విడిపిస్తాడో, మనుషులకు దాసులుగా ఉంటే ఎలాంటి కష్టాలు బాధలు అనిపిస్తాడో నేర్పించాలనుకున్న దేవుడు వారికి. దేవుడే వారి రాజుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి రాజుగా ఉండాలనుకున్నాడు? తన ప్రజల మీద రాజుగా ఉండాలనుకున్నాడు. అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇందుకు చెప్పాను కదా, తగిన సమయం ముందు అని. వాళ్ళు ఐగుప్తు వెళ్ళడం దేవుని చిత్తమే. వాళ్ళు ఐగుప్తులోంచి విడుదల పొందడం దేవుని చిత్తమే. ఐగుప్తులోంచి విడుదల పొంది వారు హెచ్చించబడ్డం దేవుని చిత్తమే. ఆదికాండము 15వ అధ్యాయము, దయచేసి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 13వ వచనం. గమనించండి ఈ మాట. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎన్ని సంవత్సరాలంట? ఎవరిని? అబ్రహాము సంతానాన్ని. ఏమండి? అంటే ఇక్కడ ఆ సమయం కూడా చెప్పేశాడు ఆయన. అర్థమవుతుందండి? ఎందుకంటే కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాసులుగా ఉంటారు. వారు 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా చదువుదాం వచ్చినాన్ని. ఆయన తమది కాని పరదేశమందు నివసించి ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు. హల్లెలూయా. ఎన్నో తరం అంట? అంటే 3 తరముల వరకు అక్కడే ఉంటారంట. ఎక్కడ? ఎవరెవరు? ఇశ్రాయేలు ప్రజలు. 4వ తరం ఎవరు? మనం ఒకసారి చూద్దాం. మొదటి తరం అబ్రహాము తరం, ఇస్సాకు 2వ తరం, యాకోబు 3వ తరం, 4వ తరం యాకోబు పిల్లలు గోత్రాల 12. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అదే ఆయన కాలాలు సమయాలు ఆయన స్వాధీనాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు మోషేతో మాట్లాడాడంటే అబ్రాహాముకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి. నేను 4వ తరాన్ని నేను విడిపిస్తానన్నాను కనుక, నా ప్రజలు విడిపిస్తానన్నా కనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. ఇప్పుడు చూడండి, ఆ 430 సంవత్సరాలు వారు కడు బానిసత్వం అనిపించిన వారి జీవితాల్లో సొంత ఇల్లు లేవు. సొంత ఇల్లు ఉన్నాయా? ఆస్తి ఉందా? బంగారం వెండి ఉందా? ఏమీ లేదు. ఏమండి? వాళ్ళు కడు బానిసలుగా బతుకుతున్నటువంటి వారిని దేవుడు అంట హెచ్చించాలనుకున్నాడు. చెప్పండి, ఏం చేయాలనుకున్నాడు? నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు హెచ్చించడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. హల్లెలూయా. మన మాటలు మనసు పెట్టాలి మీరు. అంటే దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడా, వదిలేస్తాడా? మధ్యలో ముంచేస్తాడా, మన కడ వరకు చేపట్టుకుని నడిపిస్తాడా? మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా. అంటే మిక్కిలి ధనముతో వారిని నన్ను నడిపిస్తున్నాడు. 400 సంవత్సరాలు స్వేచ్ఛిన వారి బతుకులో దేవుడు వారి పక్షా నుండి కార్యం చేసిన తర్వాత ఐగుప్తీయులు అన్నారు కదా, మీరు తొందరగా వెళ్ళిపోండిరా బాబు మా ఊరు నుంచి. మీరు వెళ్ళిపోరా? మీ మూలన మా దేశం నాశనం అయిపోతుంది, మీ దేవుడు ఉగ్రత మేము తట్టుకోలేకపోతామని చెప్పేసి ఎల్లగొడతాకు రెడీ అయిపోయారంట. ఎవరు? అసలు ఆ తీర్మానం ఏంటి? వీళ్ళ బతుకులన్నీ మనకి బానిసలుగా ఉండాలి, వీళ్ళు విదేశం నుంచి వెళ్ళడానికి వీలు లేదు.
ఆ రాజు అంతా కఠినాత్ముడు, దుర్మార్గుడు. అంటే అయ్యా మా దేవునికి వెళ్ళి ఇదిగో అరణ్యంలోకి వెళ్ళి మొక్కుబడి చెల్లించి బలర్పించి తిరిగి వస్తామంటే, ఒరే మీరు సోమరిపోతులురా, తిండిపోతులురా, దేవుడి గురించి ఎందుకు మధ్యలో దేవుడు దేవుడు అంటున్నారు, పని ఏడవలేక తప్పించుంటే వెళ్తున్నారంటారు. ఎన్నో నిందలు మాట్లాడారు. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవుల్ని దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటారు కదా, వాళ్ళు మరి తిండిపోతులు, అందుకని భోజనాలు పెడతారని వెళ్తున్నారు అనుకుంటారు లోపల చాలా మంది. ఏమండి, మరి పని పాట చేయరు, దేవుడు దేవుడు అంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు చాలా మంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమండి, సోమరులు అంటూ ఉంటారు చాలా మంది. కానీ అలాంటి మాటలన్నీ ముందే తన దేవుడు ప్రజలు అనుభవించారు. మనకు ఒక లెక్క అది, అవునా కదా? హల్లెలూయా. కనుక లోకస్తుల మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరత లేదు. ఇక్కడ దేవుడు చెప్పాడు, తగిన సమయం అన్నాడు. 400 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత సమయం వచ్చేసింది. ఎవరిని విడిపించడానికి? ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి. నీ జీవితంలో కూడా చేదైన అనుభవాల్లో కూడా వెళ్ళిన సందర్భాలు, కష్టాలు అనిపించిన సందర్భాలు, నిందలు అనిపించిన సందర్భాలు అయిపోయినాయి. ఇప్పుడు నీకు దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడైనా. హల్లెలూయా. నిన్ను స్థిరపరచబోతున్నాడు ఆయన. నీ జీవితంలో ఒక గొప్ప మేలుతో నింపబోతున్నాడు. కనుక సమయం దగ్గర పడింది. హల్లెలూయా. ఎంతకాలం నీ కన్నీళ్ళు అన్నపానం లేనియో, నీ అంత ఒంటరిగా దుఃఖపడి, నీ జీవితంలో నిరీక్షణ లేక కట్టు బానిసగా ఉండి, మనుషుల చేత మరి నడిపించబడి, మనుషుల యొక్క మరి అధికారానికి లోబడిన వ్యక్తిగానే ఉన్నావేమో. కానీ ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు స్వేచ్ఛనివ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీ స్థిరపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో మారా అనుభవం నుండి మధురమైన అనుభవంలోకి నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుడికి తెలుసు ప్రతిదీ కూడా. అందుకని కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడంటండి. ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. తగిన కాలమందు హెచ్చిస్తాడు ఆయన. ఏమండి, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఫరోతో. ఫరో, నువ్వు నా ప్రజలు పోనివా? నా ప్రజల్ని వెళ్ళనివా? నీవు నా ప్రజల్ని ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? వాళ్ళు నా ప్రజలు అని దేవుడు మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళనీకపోతే కనుక నా ఉగ్రత పంపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేనంట నీ చుట్టూ ఎవరైతే ఉచ్చులు బిగించారో, నీ మీద ఎవరైతే బంధకాలు ప్రయోగిస్తా ఉన్నారో, వారందరితో దేవుడు మాట్లాడునుగాక. నీ పక్షమైన దేవుడు వ్యాజ్యమాడునుగాక. నీ పక్షమైన దేవుడు నిలబడి ఆ ఊబిలో నుంచి దేవుడిని బయటికి నడిపించునుగాక. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అంటండి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. హెచ్చించే దేవుడు మన దేవుడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. లేవియా కాండము చూద్దాం దయచేసి. అధ్యాయం 41 లేవియా కాండము. నేను తమకు విరోధముగా నడుచుతున్ననియు, తమ శత్రువుల దేశములోనికి మిమ్మును రప్పించుతున్ననియు ఒప్పుకొని నీడల అనగా లోబడని తమ హృదయములను లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొని నీడలా. దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడు ఒక శ్రమను అనిపించినా, కష్టాన్ని అనిపించినా, ఒక బాధను అనిపించినా, మనం జీవితంలో శోధనలు అనిపిస్తున్న కొంత కారణం మనది కూడా ఉంటుంది. ఉంటుందా? ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, మేము బానిసలుగా ఉండడానికి, శత్రువుల దేశంలో వెళ్ళడానికి, అక్కడ బాధలు అనిపించడానికి మేము నీకు లోబడలేదు, నీ వాక్యానికి లోబడలేదు. మేము తప్పు చేశాము, మా బుద్ధిహీనత మేము తెలుసుకున్నాము, మేము మారు మనసు పొందాము అని నువ్వు ఒప్పుకుంటే, హల్లెలూయా, ఏంటంట? ఒప్పుకుంటే నేను కలుగ చేసుకుంటా, నేను మిమ్మల్ని విడిపిస్తా, నేను మిమ్మల్ని తప్పిస్తా. అంటే ఇక్కడ దీన మనసును కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. తగ్గింపు మనసును కోరుకుంటున్నాడు ఆయన.
ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా నలిగిపోయారు అక్కడంటే ఇక ఏడవలేక 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 మూలుగుతున్నారంట, ఏడుపు రాక అంత తగ్గించుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు హెచ్చించబడాలి అంటే ఒక సమయం ఉంది. నువ్వు హెచ్చించబడాలంటే దీన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తా, 2వ రాజుల గ్రంథము. నేను త్వరగా ముగిస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం. ఆహాబు నాకు భయపడి ఏం చేశాడంట? ఒకసారి మొదటి రాజుల గ్రంథము ఎన్నమ్మా? 21, 29. ఓకే. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూసితివా? నాకు భయపడి అతడు అతని కాలమందు కాక సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలంలో అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించుదాను. చాలా మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మనం చరిత్ర చెప్పుకున్నాం. ఆహాబు, ఈ ఆహాబు ఎవరు? ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే రాజు. ఈ ఆహాబు ఎంత దుర్మార్గుడు అంటే, ఆహాబు పొలం ఏమిటంట, మరొక వ్యక్తి పొలం ఉందంట. వీడెళ్ళి ఆ వ్యక్తిని అడిగాడు, అరే నీ పొలం నాకు ఇవ్వు, నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఆ పొలం ఇవ్వమని అడిగాడు. పక్కనున్నటువంటి పొలాన్ని. వాడేమనంటే, అయ్యా మరి ఇది నా తాతలది, నా తండ్రులది, మా పిత్తరులది, ఇది సెంటిమెంట్ అయ్యా, కనుక దీన్ని నేను ఇవ్వలేను అని చెప్పాడు. హల్లెలూయా. ఒక ఆమెను ఫోన్ చేసి, అమ్మ ఫోన్ పాడైపోయింది, ఫోన్ కొనుక్కుంటామంటగా, సెంటిమెంట్ అన్నయ్య మా ఆయన కొనిచ్చాడు అది. హల్లెలూయా. పాడైపోతుందిగా, ఇంకేం చేస్తాం దాన్ని. కొంతమందికి ఏముంటాయి అంటే సెంటిమెంట్లు ఉంటాయి. హల్లెలూయా. మనం జాగ్రత్త గమనిస్తే ప్రేమ మిట్లరా, ఇతను కూడా అది న్యాయమే, అతను చెప్పింది న్యాయమే. అతని భూమి, తన వారసత్వం తన యొక్క తండ్రుల కాలం నుంచి వచ్చింది. ఇష్టమైతే ఇస్తాడు, కష్టమైతే ఇవ్వడు, తనకి ఇష్టం లేకపోతే. తను చెప్పాడు. అయితే ఈ రాజు అంట, నేను పొలం అడిగాను వాడిని, నాకు పొలం ఇవ్వలేదు కనుక వాడు నా పొలం ఇవ్వలేదు అని చెప్పేసి ఆడు బొంగ మూత పెట్టుకొని మంచం ఎక్కి ఆనందం కూడా కూర్చున్నాడంట. మనం కూడా ఒకసారి అలా చేస్తాం కదా. మనం అనుకున్నది అడిగితే ఇవ్వకపోతే ఏం చేస్తాం? నాకు అన్నం వద్దో, నాకు నీళ్ళు వద్దో, అరే రారా, నేను రాను, అది చేయరా, నేను చేయను, నేను నాతో మాట్లాడొద్దు అలుగుతూ ఉంటారన్నమాట. ఏమండి ఏమండి మనం జాగ్రత్త గమనిస్తే అంత దుర్మార్గుడు అనమాట. అయితే తన భార్య వచ్చాడు కదా, ఏమిటి తెలుసా? ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలి? ఏంటి అలాగున్నవేంటి, మంచం ఎక్కేవేంటి, ఎందుకు భోజనం చేయట్లేదంటే అన్న, ఇదిగో పక్కనోడు పొలం అడిగితే నేను వాడు ఇవ్వలేదు అంటే ఏం కూడా ఏమనాలి? సర్లేయ్యా, నువ్వు అడిగావా? అడిగాను, మరి నేను కూడా అడుగుతానులే, ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఆడ పొలం తింది బోళ్ళు అంత ఉందా మనకి అని చెప్పాలి. నువ్వు ఎందుకు శుభ్రంగా నువ్వు స్నానం చేసి నువ్వు అత్తర కొట్టుకుని మంచి బట్టలు వేసి బొచ్చే, నేను తెలుస్తాను ఆడేవారం అని చెప్పేసి ఏమండి 10 మంది పెద్దల్ని నియమించి వాటి మీద అబద్ధ సాక్షి చెప్పేసి వాళ్ళతో కుట్టి చంపాడు. చచ్చిపోయాడు వాడు. కుక్కలు వచ్చి వాడు రక్తం నాకుతోని అంటాడు. ఏమండి అప్పుడు ఇదంతా చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో? దేవుడు. దేవుడు ఉన్నాడండి. నీ జీవితంలో ఏ అన్యాయం జరిగినా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, ఎవరు హింసించినా, నీ జీవితంలో మీదకి వచ్చిన ప్రతి ఉపద్రవాన్ని చూసి న్యాయం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకని నన్ను ఎవరు పట్టించుకుంటా, నాకు ఎవరు దిక్కు లేరు, నాకు ఎవరు ఆదరణ లేదు, కుంగిపోమ్మక. దేవుడు ఉన్నాడు. నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నీ పక్షం నా దేవుడు వ్యాజ్యమాడునుగాక, దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చునుగాక. వెంటనే చూసినటువంటి దేవుడు అన్నాడు కదా, ఒక ప్రవక్తని 34 వాడిని గబగబ వెళ్ళిపోయి, ఓ అహాబు, ఏం చేసావు నువ్వు? ఒక నిరపరాధిని చంపి ఒక రాజు అయ్యిండి అతని రక్తం కుక్కలు నాకిని కనుక, ఏ స్థలములో అయితే అతని రక్తాన్ని కుక్కలు నాకినయో, నువ్వు కూడా అలాగే కుక్క సాగు చేస్తావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకు అని చెప్పాడంటే. హల్లెలూయా. ఎవరికైనా మరణం అంటే భయం కదా? భయమేనా కాదా? నీ పిల్ల తరాలు చస్తారా, నువ్వు బతకవో, నీ వంశం నాశనం అయిపోద్ది అన్నాడు దేవుడు.
వెంటనే వాడంట, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకొని తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ తగ్గించుకున్నాడంట. అయితే అక్కడ ఒక విషయాన్ని గమనించాలా, ఎంత దుర్మార్గుడైనా వాడు చేసే తప్పుని గ్రహించి గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని మానవ మనసు తెచ్చుకొని క్రూరమైన జంతు మనసును పోగొట్టుకొని పైచాచకాన్ని పోగొట్టుకొని ఒక దైవికమైన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తుంట దేవుడు కనికరిస్తాడంట. అందుకని వాక్యం ఇవ్వడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపు పొందుతాడంట. హల్లెలూయా. వీడు కూడా ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఏ వ్యక్తితో అయితే నీ రక్తం కుక్కలు అవుతాయని చెప్పాడు, అదే పాస్టర్ గారితో మాట్లాడి నువ్వు చెప్తున్నాడు. వాళ్ళిద్దరు సంభాషించుకుంటున్నారు. ఎవరెవరు? దేవుడు, సేవకుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏలియా చూసావా, నేను ఎప్పుడైతే ఆ మాట ప్రకటించానో అతనికి దుఃఖపడుతున్నాడయ్యా, కన్నీరు కారుస్తున్నాడయ్యా, తగ్గించుకుంటున్నాడయ్యా. అయితే నేను ఒక విషయం చెప్తున్నానండి, అతని కాలంలో నేను ఆ యొక్క ఉగ్రతను రాకుండా చేస్తాను. అతని పిల్లల కాలంలో వస్తుందేమో కానీ ఇతను మారు మనసు పొందాడు కనుక ఇతను క్షమిస్తున్నాను, ఆ ఉగ్రత అతను చూడకుండా చనిపోతాడని చెప్పేసి మరి దేవుడు మాట ఇచ్చాడంట. హల్లెలూయా. నేనంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దీన మనసు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో ఉన్న లోట్లన్నీ కుట్టివేయబడతాయి, అతని దోషాలన్నీ కుట్టివేయబడతాయి, అతని అవిధేయత కుట్టివేయబడతాయి, అతను తగిన కాలమందు హెచ్చించబడడానికి అవకాశం ఉంది అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూద్దాం. ఈ మాటకు వచ్చేది నేను ముగిచ్చేస్తాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. వారు గమనించండి ఈ మాట ప్రేమించిన బిడ్డలారా, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై. ఏమండి, ఇప్పుడు ఇక్కడ గమనించండి, దేవుని ప్రజలు తగ్గించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి ఆ ప్రజల మీదకి వచ్చింది. హల్లెలూయా. నీ మీదకి నా మీద కూడా దేవుని దృష్టి రావాలంటే మనం దీన మనసు కలిగి ఉందుముగాక, దయాళత్వాన్ని కలిగి ఉందుముగాక. దేవుని వాక్యం ఉన్నది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. కనుక మన జీవితంలో క్షమించటం, తగ్గించుకుంటాం, దీన మనసు కలిగి ఉండటం అనేది చేసినప్పుడు మనం హెచ్చించబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానవంతులందరూ కూడా చేసే పని ఏంటంటే తగ్గించుకుంటారు. వాళ్ళు సమయం వచ్చే వరకు కూడా వాళ్ళు మాట్లాడరు, మౌనంగానే ఉంటుందంట. లోకలో సామెత ఉందంట, అన్నీ ఉన్నా ఇస్తరాకు, ఏమీ లేని ఇస్తరాకు. కొంతమందికి ఏమీ తెలియపోయినా అన్నీ తెలిసి అనుకుంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నోరు పారేసుకుంటూ ఉంటారండి. అన్నీ ఉన్నోడు ఏం చేస్తాడు? అనిగే ఉంటాడు, అనిగే ఉంటాడండి. నీ జీవితంలో కూడా నువ్వు తగ్గించుకున్నప్పుడు, నువ్వు దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రజలందరూ కూడా మరి మీదకి అనేక రకాలైనటువంటి నేరారోపణలు చేసి, తిరుగుబాటు చేసి కంకణం కట్టుకున్నారంట చంపాలని. ఎవరిని? పౌలు గారిని. పౌలు గారు చంపకుండా మేము ఆహారం తినమన్నారంట. ఈ రోజులు కూడా చాలా మంది సేవకుల మీద పగబెట్టేస్తున్నారు. ఏమండి, చాలా రకాలుగా సేవ లేకుండా, అతను లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను అంటాను, క్రైస్తవునికి శ్రమలు కొత్తగా ఇప్పుడు వచ్చినవి కావు. ఇంకో మాట తెలిసలేదు నీకు, మీకు అందరికి చెప్తున్నాను, శ్రమలు విస్తరించని కొలది సంఘం అభివృద్ధి చేస్తూ వచ్చింది. స్వేచ్ఛ ఉంటే, తిరుగుబాటు లేకుండా ఉంటే, పరిస్థితులు అన్ని బాగుంటే క్రైస్తవుడు ప్రార్థన చేయలేడు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, హింస వచ్చిందో, ఏమండి, బాధలు వచ్చినాయో, వాళ్ళు ప్రజలతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, గోని పట్ట కట్టేసుకుని వాళ్ళ గృహాలలో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. దేవుని సింహాసనం కదిలిపోద్ది,
దేవుని ప్రభావం దిగొచ్చేస్తుందంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మాకు అప్పచెప్పండి, వాడిని చంపేస్తామన్నారు యూదులు పౌల్ని. ప్రభుత్వ అధికారులు అన్నారు కదా, అట్లా కాదు. రాజు అన్నాడు కదా, అట్లా కాదు. అసలు ఏంటి వాడు ఏంటో చెప్పుకోమంటే అది చెప్పుకోవడం మొదలుపెట్టే పౌలు అంటాడు. ఏమండి, రోమీలను పరిపాలించే రాజా, ఇదిగో నా పేరు ఇది, నేను పలానా కులంలో పుట్టాను, ఇదిగో పలానా విద్యాభ్యాసం చేశాను, సకల విద్యలు ఎరిగిన వాడను, ఒకరోజు నేను పలానా చోటుకి వెళ్తుంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుని నాతో మాట్లాడాడు, ఆయన సేవ చేస్తున్నాను. నా జీవితం ఇది, నేను ఎవరిని చెరపలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ గురించి చెప్పాను అన్నప్పుడు రాజు మనసు కరిగిపోయిందంట. హల్లెలూయా. నేనంట తగ్గించుకుంటే హెచ్చించబడతాం. హల్లెలూయా. అతని ప్రసంగానికి, అతని మాటలకు అధికారులు కూడా లోబడిపోయారంట. ఇతడు మరణమునకు తగిన శిక్ష, మరణమునకు తగినటువంటి నేరం ఏమీ చేయలేదు. హల్లెలూయా. నిరట్న ప్రార్థన చేయాలి, మనం అందరం తగ్గించుకోవాలి, దీన మనసు మనం కలిగి ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, దేశాలు అవన్నీ పక్కన పెట్టేద్దాం. మన దేవుడు మనకు సహాయం చేసేవాడుకున్నాడు, మన బంధకాల నుంచి విడిపించేవాడుకున్నాడు. దేవుని వాక్యం అని తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 వచనం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 వచనం ఒకసారి చూద్దామండి. చదివి ముగిచ్చేస్తాను, చూడండి ఒకసారి. గమనించండి, ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి ఏం చేస్తారంటే, జనులు అంటే ఏం చేస్తారు? వాళ్ళు నిందలేస్తారు. ఎవరు నమ్ముకున్న వాళ్ళ మీద? దేవుని సేవ చేసే వాళ్ళ మీద కూడా నిందించి, రెండోది ఏం చేస్తారంట? హింసిస్తారు మాటల ద్వారా. అంటే నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా ఏం పలుకుతారంట? మరి ఈ రోజున షాలేము రాజు గారి మీద ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఆయన తప్పు చేశాడా? ఏమండి, చెడ్డ మాటలు. ఏమండి, మీడియా ఎంత ఓదర కొడుతుందంటే, ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మంచిని ఫోకస్ చేయరండి. మంచిని ఫోకస్ చేస్తారా? చేయరు. ఏమండి, దొంగతనం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు, పాడు చేసినప్పుడు, దేశాన్ని పాడు చేసినప్పుడు, ఏమండి వాళ్ళు మరి పట్టుకోవాలి. కానీ ఒక మంచి మార్గం నడిపిస్తున్న, ఒక తాగుబోతును మారుస్తున్నప్పుడు, ఒక వ్యభిచారణ మారుస్తున్నప్పుడు, ఒక రోగిని స్వస్థపరుస్తున్నప్పుడు, దారి తెలియని వారికి దారిలో నడిపిస్తున్నప్పుడు, ఒక మంచి మార్గంలో బ్రతకమని బోధిస్తుంటే అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతున్నారంట. ఎంత ఘోరం వచ్చి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత ఘోరం వచ్చి చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. అంటే ప్రభు చెప్పాడు ముందుగానే. మళ్ళీ ఒకసారి చూద్దాం, వచ్చిన 11 వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే మనం ఏం చేయాలంటే, మనం అప్పుడు బాధపడాలా? నీరసపడిపోవాలా? అంటే మనం ధన్యుల జాబితాలోకి వెళ్ళిపోయాం. హల్లెలూయా. మన స్టేజ్ మారిపోయింది. లోకం మన గురించి ఎగేనిస్ట్గా మాట్లాడుకున్నామంటే మనకు దేవుడికి సమీపంగా ఉన్నాం, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. ఆమేన్. మనం ధన్యులు అంట. ఎప్పుడు ధన్యులు అవుతావు అంటే, నువ్వు గుడికి వెళ్ళి బైబిల్ పెట్టుకొని వస్తే ధన్యుడు కాదు. దేవుని నామం నిమిత్తము అబద్ధముగా చెడ్డ మాటలల్లా నీ గురించి మాట్లాడి నిందించి అవమానపరిస్తే నీవు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. ఇంకొక గ్రేడ్లోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. చూద్దాం వచ్చిన కిందకి. ఏం చేయాలంటే, మనం సంతోషించి ఆనందించుడి పరలోకమందు. అంటే ఇప్పుడు ఫలం ఏమవుతుంది పరలోకంలో? ఎప్పుడు? అవమానపరచబడినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పడినప్పుడు మనం ఏమవుతుంది? మనకు పరలోకం ఏమవుతుంది? ఫలం కలుగుతుందంట. హల్లెలూయా. కనుక తగ్గింపు అనేది మన జీవితాలకు చాలా అవసరం అండి. ఓర్చుకోవడం చాలా అవసరం. ఏమండి, మన జీవితాల్లో దేవుని వాక్యం అంటుంది. మన మూల వాక్యం చూసినట్టే, దేవుడు తగిన సమయమందు, తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద ఏ మనసు కలిగి ఉండాలి? దేన మనస్సు. చాలా మనసులు ఉన్నాయి. అహంకారమైన మనసు ఉందా లేదా? గర్వపు మనస్సు, ఉప్పొంగే మనస్సు, హెచ్చించుకునే
ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమండి దీన మనస్సు అంటే తగ్గించుకునే మనసు. యేసయ్య దీనుడిగా ఈ లోపలికి వచ్చాడు. ఆయన దీనుడిగా ఉన్నాడు. ఏమంటే గొర్రె బొచ్చు కత్తిరించువా అని ఎదుట మౌనము ఉన్నట్లుగా ఆయన మౌనం ఉన్నట్టు. గొర్రె తిరుగుబాటు చేద్దాం? గొర్రె తిరుగుబాటు చేయదు. అది చాలా సాధు జంతువు. యేసు ప్రభు కూడా మరి మానవులకు దీన మనస్సు, సాత్వికమైన మనసు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అలాంటి మనస్సు కలిగి ఉండమన్నాడు ప్రేమ దేవుని బిడ్డ. నిజంగా ఈరోజు క్రైస్తవులు అందరూ తిరుగుబాటు చేస్తే అల్లకొల్లం ప్రపంచం అంతా కూడా. కానీ ఎంతవరకు కూడా శాంతిని, సమాధానం, ఐక్యతను, ప్రేమను, దీన మనస్సును మన యేసయ్య మనకు నేర్పాడు. హల్లెలూయా. అండి అవసరం అన్నాడు, మిమ్మల్ని హింసిస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇంకో చాటకి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అవునా కదా? ఈ స్థలం నుంచి వెళ్ళిపోండి అన్నాడు. తిరుగుబాటు నేర్పించలేదు ఆయన. పేతురు యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాడిని చెవు నరికితేనే ఏమన్నాడు చేసి, కత్తి వరలో పెట్టి పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే. ఈ రోజున మొత్తం మారణ హోమాలు ఎలా జరుగుతున్నాయి చూడండి. రక్తపాతాలు. మనిషి రక్తాన్ని చిందించుకున్నాడు. దేవుడు రక్తాన్ని చిందించమని ఎప్పుడు చెప్పలేదండి. దేవుడు మనకు నేర్పింది ఏంటంటే సాత్వికమైనటువంటి మనస్సు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడికి ఒక సమయం ఉంది. 430 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పినట్టు, మోషే అబ్రాహాముతో చెప్పినట్టుగా 4వ తరము వారిని నేను మళ్ళీ తీసుకొస్తాను ఇక్కడికి. మోషే ద్వారా తీసుకొచ్చాడు లేదా? ఇళ్ళు కూడా లేకుండా కను బానిసలు ఉన్న వారి జీవితాల్లో వారు నాటనటువంటి తోట ఫలాలు, పంటలు అనుభవిస్తూ వారు కట్టుకొని గృహాల్లో దేవుడు వారిని నిలబెట్టాడా లేదా? నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, దేవుడు నిన్ను స్థిరపరచునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక, బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచని ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా తల్ల వంచండి. ప్రభు సన్నిధిలో మోకరించి మొరపెడదాం. ఆయన మాటలు నమ్మదగినటువంటివి, ఆయన మాటలు యథార్థమైనటువంటివి, ఆయన ఆలోచనలు నమ్మదగినవి కనుక ఒకసారి మనం మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో నడుద్దాం. దేవుని మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దైవజనురాలు ప్రార్థన నడిపిస్తుంది. మన ప్రార్థనలోకి విద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక మనము ఏ మనస్సు కలిగి జీవిస్తున్నామో, తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటున్నామా, ఏ విషయాల్లో సాతాను మిమ్మల్ని ఏ రీతిగా ప్రభు ప్రతనానికి నడిపిస్తుందో ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. తగ్గించుకున్నవాడు ప్రభు హెచ్చించబడతాడని ఇప్పటి వరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు కనుక మనము తగ్గించుకునే మనస్సు మాకు దయచే ప్రభువా అని మా ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు, స్తోత్రములు నాయన.